హాయ్ అండి. ఈరోజు కొత్తిమీర, వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూద్దాం. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే రుచి అమోఘం. దీనికోసం నేను 3 పెద్ద సైజు కొత్తిమీర కట్టలను తీసుకున్నా. ఒక హాఫ్ కేజీ వెయిట్ ఉండొచ్చు అనుకుంటున్నా అండి. ఫస్ట్ కొత్తిమీరని బాగా శుభ్రంగా కడుక్కొని ఒక జాలి బుట్టలో వేసి నీరు మొత్తం కారిపోయే వరకు ఉంచాలి. తర్వాత కొత్తిమీరని సన్నగా కట్ చేసి ఒక మంచి టవల్ లేదా ఏదైనా క్లాత్ మీద ఆరబెట్టాలి. తడి మొత్తం పోవాలి. నేను నైట్ అంతా అలానే ఉంచానండి. ఆరబెట్టిన కొత్తిమీరని ఒక బౌల్లోకి తీసుకున్నా. అలాగే ఒక వెల్లుల్లిపాయని ఒలిచి ఒకసారి అలా దంచి పెట్టుకున్నా. వెల్లుల్లి మీకు ఇంకా కావాలి అన్నా వేసుకోవచ్చండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి, ఆవాలు, చాయ్ మినపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర వేసి వేగనివ్వండి. ఈ కారంలో పప్పులు తగులుతూ టేస్ట్ చాలా బావుంటుందండి. తాలింపు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి వేగనివ్వండి. తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలను కూడా వేసి బాగా వేగనివ్వండి. వెల్లుల్లి ఇలా వేగిన తర్వాత కొత్తిమీరని వేసి కొంచెం పసుపు వేసి ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వండి. తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేయండి. సాల్ట్ వేయడం వల్ల కొత్తిమీర తొందరగా ఫ్రై అవుతుందండి. కొత్తిమీర పచ్చివాసన పోయి కమ్మట వాసన వస్తుందండి. అలా వచ్చింది అంటే కొత్తిమీర ఫ్రై అయినట్లే. ఆల్రెడీ ఒక స్పూన్ ఉప్పు వేసాం కదండీ! ఇక మీ రుచికి తగ్గట్లు ఉప్పు, కారం వేసి ఒక నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేయండి. దీనికి ఉప్పు, కారం కూడా కొంచెం ఎక్కువగానే పడతాయండి. కూరలో కొత్తిమీర, కరివేపాకు ఏరేసేవాళ్ళు కూడా ఒకసారి ఈ కారాన్ని టేస్ట్ చేశారంటే వదిలిపెట్టకుండా తింటారండి. ఈ కారం క్రిస్పీగా కూడా ఉంటుందండి. క్రిస్పీగా కావాలి అంటే ఇంకొంచెం ఫ్రై చేయండి. అంతే కొత్తిమీర, వెల్లుల్లి కారం రెడీ. 15 మినిట్స్ కూడా పట్టదండి ఈ కొత్తిమీర కారం రెడీ అవ్వడానికి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.